హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న N3, N4, E4 రోడ్డు సంబంధించి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఈ యొక్క 3 రోడ్లకు సంబంధించి అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి, ఏ స్టేటస్లో ఉంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఈ వీడియో షూట్ చేసి వచ్చేసి 16/12/2025 పొద్దున్నే 9 గంటలకైతే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు వచ్చేసి N3A రోడ్ అండి. ప్రజెంట్ దీనికి సంబంధించి వర్క్ అనేది ఎలా జరుగుతుందో చూడండి. ఇది మీకు ఒక 15 days బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎర్రమట్టి కనిపిస్తుంది కదా, ఈ లెవెల్లో లేదండి. దీనికంటే మనం 15 days బ్యాక్ ఏంటంటే ఒక జానెడ్ కింద ఉండి ఇప్పుడంతా కూడా ఎర్రమట్టి అవన్నీ కూడా నీట్గా తోలుకొని ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి మొత్తం కూడా స్లాబ్కి అవన్నీ కూడా పోసుకొని అయితే వెళ్ళిపోయి ఉన్నారు. రెండు వైపులా లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా ఈ యొక్క N3A రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మనకు ఈ యొక్క N3A రోడ్డుకి సంబంధించి మనకు దాదాపుగా 4.7 ఒక్కొక్క కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుందండి. ప్రజెంట్ ఈ యొక్క వర్క్కి సంబంధించి మనకు పెనుమాక నుంచి నవలూరు వరకు అయితే ఈ రోడ్ అయితే ఉంటుంది. ఏదైతే 4.11 కిలోమీటర్లో ఉందో అది వచ్చి మనకు పెనుమాక నుంచి నవలూరు వరకు అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క రోడ్డుకి సంబంధించి మనకు BSCPL అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ మీరు చూడండి ఏ స్టేటస్లో అయితే ఉండే. మ్యాక్సిమం ఇది కూడా ఇంకొక 2 లేయర్లుగా ఈ యొక్క ఎర్రమట్టి అవన్నీ కూడా వేసుకుంటే ఇంకో రోడ్డు స్టేజ్కి అయితే వచ్చేస్తుందండి. ఆ స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేసారు. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక లేయర్ అయితే మట్టి వస్తుంది. మీరు అక్కడ చూసారు కదా, అక్కడ వరకు ఒక లేయర్ అయితే వేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మళ్ళీ ఇంకొక లేయర్ మట్టి అయితే ఎర్రమట్టి కూడా రాబోతుంది. అలాగే దాని మీద ఇంకొక లేయర్ అయితే వేస్తారండి. ఇంకా అక్కడి నుంచి కాంక్రీట్, ఈ యొక్క మిక్సింగ్ కాంక్రీట్ 10 mm కాంక్రీట్ రాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకుంటే అయితే 2 లేయర్లు అయితే వేసుకొని తర్వాత తారు అయితే పోయడం జరుగుతుంది. మొత్తం కూడా ఈ యొక్క ఏదైతే 4.7 ఒక్కొక్క కిలోమీటర్ వర్క్ ఉందో అందులో దాదాపుగా ఒక 1.5 కిలోమీటర్ల వరకు అయితే ఈ స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. మొత్తం కూడా క్లియరెన్స్ పనులు ఇవన్నీ కూడా అయిపోయి ఈ యొక్క రోడ్ స్టేజ్ లాగా అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఎలా ఉందో సిచ్యువేషన్ ఇక్కడంతా కూడా. ఇంకా మళ్ళీ కూడా ఇదంతా ఎర్రమట్టి ఉంది కదా, దీని మీద ఇంకొక ఈ స్టేజ్ వరకు చూసుకుంటారు చూడండి. ఇక్కడ ఒక లేయర్గా ఒక పైన పోస్తున్నారు. ఆ స్టేజ్ వరకు అయితే మళ్ళీ ఇదంతా కూడా పోసుకుంటారండి. రెండు వైపులా యొక్క డ్రైనేజ్ సంబంధించి వర్క్స్ కూడా రెండు వైపులా కూడా జరుగుతూనే వస్తుంది. ఈ రోడ్డు సంబంధించి చూడండి, మొత్తం కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుపుకుంటూ వెళ్తున్నారండి. కొన్ని దగ్గర మొత్తం ఈ యొక్క PCC ఇవన్నీ పోసేసిన దగ్గర ఏంటంటే రెండు వైపులా రాఫ్టింగ్ చేసుకొని బెండింగ్తో తర్వాత స్లాబ్ అయితే పోసుకుంటూ వస్తున్నారు. ఇటు స్లాబ్ అంతా పోస్తున్నారు చూడండి. ఇటు సైడ్ అంతా మళ్ళీ ఐరన్ బెండింగ్ ఇవన్నీ కూడా చేసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది. అదంతా కూడా మళ్ళీ స్లాబ్ వర్క్ అవి పోసుకోవడానికి మొత్తం ఐరన్ బెండింగ్ పైన స్లాబ్ లాగా ఎలా వేసుకుంటున్నారో చూడండి. అలాగే అటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా సేమ్ మనకి ఈ యొక్క N3A రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే ఆ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, అలాగే రోడ్డు కూడా ఈ యొక్క 1.5 కిలోమీటర్ ఏదైతే ఉందో, యాక్చువల్గా అయితే ఇది 4.1 కిలోమీటర్ అండి. దానికి ఏంటంటే 1.5 కిలోమీటర్ వరకు సేమ్ వర్క్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే జరుగుందన్నమాట. ఒక స్టేజ్ అని చెప్పుకోవచ్చు, రోడ్డు స్టేజ్ అని చెప్పుకోవచ్చు. ఆ స్టేజ్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. వర్క్ రోడ్ మీరు నా వెనకాల వర్క్ రోడ్ చూస్తున్నారు కదా, ఇది మనకు N4 రోడ్ అండి. N4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ చూడండి. రోడ్ చూడండి ఎలా ఉందో, ఏ స్టేజ్లో అయితే ఉందో. ఇది దాదాపుగా 7 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుందండి. వెంకటపాలెం నుంచి నవలూరు వరకు అయితే ఈ రోడ్ అయితే ఉంటుంది. 7 కిలోమీటర్ల రోడ్డు. ప్రజెంట్ దానికి సంబంధించి మొత్తం కూడా వర్క్స్ అనేది ఈ విధంగా అయితే ఉంది. ఇది ఎగ్జాక్ట్గా మనకు సీడ్ యాక్సెస్ రోడ్ పక్క వరకు అయితే మొత్తం ఆ రోడ్డు వరకు అయితే సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ఒక స్టేజ్లో అయితే తీసుకెళ్ళిపోయినారనమాట. ఇంకా దీని మీద ఏంటంటే ఎర్రమట్టి, గ్రావిల్ ఇవన్నీ కూడా వేసుకొని ఆల్రెడీ గ్రావిల్ అన్ని వేసుకున్నారు. ఇంకా చూస్తున్నారు కదా, కింద మట్టిని మొత్తం కూడా నీట్గా తీసి అయితే లారీలు అయితే తరలిస్తున్నారండి. మొత్తం గ్రావిల్ అవన్నీ కూడా ఇన్ని సంవత్సరాలు ఇలాగ ఉండే కదా, ఇప్పుడు అంతా కూడా నీట్గా చేసుకొని ఆ మట్టిని మొత్తం ఒక లేయర్గా అయితే తీసేస్తున్నారు. ఇప్పుడు అదంతా కూడా గ్రావిల్, ఎర్రమట్టి అవన్నీ కూడా పోసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి డ్రైనేజ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడండి. ఇదంతా కూడా మనకు నేను ఒక 1.5 month బ్యాక్ అయితే వీడియో పెట్టాను. అప్పుడు జస్ట్ ఏంటంటే మొత్తం కింద PCC పోసుకొని 2 వైపులా ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు అంతా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా స్లాబ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. మధ్యలో మనకు హోల్ ఉంది కదా, అది మనకు మ్యాన్ హోల్ కోసమే వదిలేరండి. అక్కడక్కడ వదులుకుంటూ అయితే వచ్చింటారు, చూస్తున్నారు కదా. అలాగే మనకు పైన స్లాబ్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మొత్తం కొన్నిటికైతే ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఇది మనకు లెఫ్ట్ సైడ్ అండి. రైట్ సైడ్ ఏంటంటే మొత్తం యొక్క డ్రైనేజ్ సంబంధించి చేసుకోవడానికి అయితే 2 JCBలు అయితే వర్క్ చేస్తున్నాయి. మొత్తం కూడా కింద ఈ యొక్క డ్రైనేజ్ కోసం అయితే నీట్గా తోగుకోవడం ఆ విధంగా అయితే చేస్తుంది. ఫ్రంట్ కూడా సేమ్ అన్ని కూడా ఇదే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే మనకు ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి కొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బ్రిడ్జ్ అంతా కూడా మొత్తం వేసేయడం జరిగింది. పైన గడ్డర్ల కోసం అయితే అన్ని రెడీ చేసి అయితే చేసుకుంటున్నారు అనమాట. ఈ యొక్క BSCPL అనే కంపెనీ వాళ్ళు ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారండి. సో దాదాపుగా మనకు 7 కిలోమీటర్ల వరకు అయితే సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అంతా కూడా క్లీనింగ్ వర్క్స్ కానీ మొత్తం ఈ స్టేజ్లోనే ఉందండి.
ఇంకా ఈ యొక్క ఎర్రమట్టి కాంక్రీట్లు ఇవన్నీ కూడా నీట్ గా పోసుకుంటే రావిల్ని మట్టిని మొత్తం కూడా ఏ లెవెల్ అయితే పోసుకున్నారు. ఇదంతా కూడా మనకు మట్టి రోడ్ని ఒక లెవెల్ చేయడానికి అయితే ఇక్కడ పోసుకోవడం అయితే జరుగుతుందండి. రెండు వైపులా ఇక్కడ చూడండి, ఇక్కడ అడిగితే ఏమన్నారంటే ఈ యొక్క బిఎస్సిబి కంపెనీ వాళ్ళు ఇంకొక 5 to 6 months లో అయితే రోడ్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే ఉంటుందంటండి. ఎందుకంటే మొత్తం ఒక స్టేజ్ గా తీసుకొని వచ్చేసారు. ఇంకా డ్రైనేజ్ సంబంధించి వర్క్స్ అయితే కింద పీసీసీ అవన్నీ కూడా పోసుకోవడం. ఇది మనకు లెఫ్ట్ సైడ్, అటు సైడ్ అంతా కూడా నీట్ గా తోవుకున్నట్టు చూడండి. మొత్తం కూడా ఒక 7 kilometerల వరకు ఈ విధంగానే ఉంది. మొత్తం రెడీగా అయితే చేసి పెట్టుకున్నారు ఇంకో రోడ్ అయితే వేయడానికి. ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి వరకు కంప్లీట్ అయిపోతే ఇంకో రోడ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ అంతా కూడా క్లీనింగ్ కానీ అన్ని కూడా ఒక స్టేజ్ అయితే వచ్చేస్తున్నారు కదా రోడ్ లెవెల్ కి. ఇంకా ఇక్కడ మీరు నా వెనకాల మీరు వర్క్స్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు E4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. E4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ చూడడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మీరు చూసే వర్క్ వచ్చేసి వెంకటపాలెం దగ్గర జరిగే వర్క్ అనమాట. ఈ యొక్క రోడ్డు వచ్చేసి మనకు దొండపాడు నుంచి ఉండవల్లి వరకు అయితే ఉంటుంది. మీరు సీడ్ యాక్సెస్ రోడ్ చూసారు కదా, సేమ్ E3 రోడ్డు ఎక్కడైతే దొండపాడు నుంచి స్టార్ట్ అవుతుందో సేమ్ అక్కడి నుంచే మనకు నుంచే E4 రోడ్డుకి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి ఉండవల్లి వరకు అయితే ఈ రోడ్డు ఉంటుంది. ప్రజెంట్ ఇదంతా కూడా మనకు E4 రోడ్డుకి సంబంధించి ఏంటంటే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు చూడండి. లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా ఇటు సైడ్ అయితే మొత్తం స్లాబ్ అంతా కూడా పోసేస్తున్నారు డ్రైనేజ్ కి. అటు సైడ్ మొత్తం కిందంతా కూడా పీసీసీ అవన్నీ కూడా పోసుకున్నారు. ఇది వెంకటపాలెం విలేజ్ దగ్గర అండి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, అది వెంకటపాలెం అనమాట. దాని పక్కనే ఈ యొక్క సంబంధించిన వర్క్స్ అండి ఇది. అలాగే ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి మొత్తం కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని దగ్గర రోడ్డు వేసిన దగ్గర అంటే ఐకానిక్ టవర్ దగ్గర కూడా N4 రోడ్డు ఉంటుంది. అక్కడ కూడా ఏంటంటే రోడ్డు ఆల్రెడీ వేసేసిన రోడ్డు కూడా మొత్తం తారినంత కూడా నీట్ గా రిమూవ్ చేసేసారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 years 6 years అయింది కదా, పగుళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడంతా కూడా నీట్ గా ఈ యొక్క తారు అవన్నీ కూడా నీట్ గా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ అక్కడ కొత్త రోడ్డు అయితే వేస్తారండి. ప్రజెంట్ దానికి సంబంధించి అయితే వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. ఫ్యూచర్ లో మనకి ఇక్కడ ఇది E4 N4 జంక్షన్ అయితే అవుతుంది. మీరు ఈ రోడ్డు చూస్తున్నారు కదా, ఇది మనకు N4 రోడ్డు అండి. ఇది E4 రోడ్డు. ఫ్యూచర్ లో మనకు జంక్షన్ అయితే అవుతుంది. ఇది N4 E4 జంక్షన్ అయితే అవుతుంది. ప్రజెంట్ ఇక్కడే కాదు, అవతల వైపు కూడా మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకున్నట్టు చూడండి. మొత్తం జేసీబీలు అవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. చూస్తున్నారు కదా, E4 రోడ్డుకి సంబంధించి యొక్క డ్రైనేజ్ సంబంధించి కొంతవరకు అయితే స్లాబ్ అవన్నీ కూడా పోసుకొని రిమైనింగ్ వాటికి ఏంటంటే కింద పీసీసీ పోసుకొని రాఫ్టింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారండి. ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా రెండు వైపులో పెట్టుకొని వాటి మధ్యలో కాంక్రీట్ అయితే పోయడం జరుగుతుంది. రెండు వైపుల దిమ్మల్లాగా పైన స్లాబ్ అయితే పోసుకుంటే యొక్క డ్రైనేజ్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే మనకు లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వెంకటపాలెం దగ్గర ఈ యొక్క E4 రోడ్డుకి సంబంధించిన వర్క్ అండి ఇది. సో చూసారు కదండి, ప్రజెంట్ మనకు ఈ యొక్క N3A N4 రోడ్ E4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి ఈ యొక్క రోడ్డుకి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో ఈ డెవలప్మెంట్ మీద కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.